ఫ్రెండ్స్ ఒకసారి డెమో చూడండి ఫ్రెండ్స్. రోజు వస్తుంటావు నోరే ఊరిస్తావు తీరానే పూలు తెస్తే తిరిగి చూడవు. హాయ్ ఫ్రెండ్స్, వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్ ఇచ్చి ఒకసారి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత టెంప్లెట్స్ దాని మీద అప్లోడ్ లెక్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మాజియం రీల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా అయితే ప్రాజెక్ట్లో అయితే వెళ్తాం ఫ్రెండ్స్. ప్రాజెక్ట్లో అయితే వెళ్ళిన తర్వాత ప్లస్ మీడియా మనం డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ వీడియో అయితే ఫస్ట్ పెట్టుకోవాలి. లిరికల్ వీడియో అయితే పెట్టుకున్న తర్వాత లిరికల్ వీడియోలో ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత ఇక్కడ ఫ్రంట్కి రావాలి. ఫ్రంట్కి వచ్చేసిన తర్వాత ఫస్ట్ బీట్ మన దగ్గర ప్లస్ మీడియా మనం డౌన్లోడ్ చేసుకున్న మనమైతే ఇక్కడైతే ఫ్రంట్కి వచ్చేసి దీని మీద క్లిక్ చేసి ఆల్ మీద క్లిక్ చేసి గ్యాలరీలో ఉన్న ఫోటోలు మొత్తం వస్తాయి ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత 1 by 1 మనమైతే మన ఫోటోలని యాడ్ చేసుకుంటూ పోవాలి ఫ్రెండ్స్. నేనైతే కొన్ని ఫోటోలు యాడ్ చేస్తున్నా. పైన 3 dots ఫిల్ కాంపోజిషన్ ఏరియా. మళ్ళీ ఈ బీట్ మార్ దగ్గర వచ్చేసి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి ఇలా 1 by 1 మన ఫోటోలు అన్నీ బీట్ మార్ దగ్గర అయితే కట్ చేసుకొని బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ కట్ చేసుకోవాలి. మళ్ళీ ప్లస్ మీడియా ఇంకో ఫోటో, పైన 3 dots ఫిల్ కాంపోజిషన్ ఏరియా. మళ్ళీ ఈ బీట్ మార్ దగ్గర వచ్చేసి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి మళ్ళీ ప్లస్ మీడియా ఇంకో ఫోటో, పైన 3 dots ఫిల్ కాంపోజిషన్ ఏరియా. ఇలా అన్ని ఫోటోలు అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత 1 by 1 ఇక్కడ బీట్ మార్ దగ్గర అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కట్ చేసుకుని పెట్టుకున్న తర్వాత ప్లస్ మీడియా ఇంకో 4 photos ఉన్నాయి, 3 dots ఫిల్ కాంపోజిషన్ ఏరియా. మళ్ళీ ఈ బీట్ మార్ దగ్గర వచ్చి కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మళ్ళీ ప్లస్ మీడియా ఇంకొన్ని ఫోటోలు, పైన 3 dots ఫిల్ కాంపోజిషన్ ఏరియా. ఇలా 1 by 1 అన్ని ఫోటోలు మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఈ ఫోటోని పైన 3 dots ఫిల్ కాంపోజిషన్ ఏరియా, మళ్ళీ ఈ బీట్ మార్ దగ్గర వచ్చేసి కట్ చేసుకోవాలి. అన్ని ఫోటోలు మనం 1 by 1 అడ్జస్ట్ చేసిన ఫ్రెండ్స్. అడ్జస్ట్ చేసిన తర్వాత ఇక్కడ క్రింద స్క్రోల్ చేసుకున్న తర్వాత ఫ్రంట్కి వచ్చేసి ఫస్ట్ బీట్ మార్ దగ్గర రావాలి. ఫస్ట్ బీట్ మార్ దగ్గర వచ్చేసి ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 dots పేస్ట్ కాపీ ఎఫెక్ట్స్. బ్యాక్ వచ్చేసి ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 dots పేస్ట్ ఎఫెక్ట్స్. ఇలా 1 by 1 ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 dots పేస్ట్ ఎఫెక్ట్స్. మళ్ళీ బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 dots పేస్ట్ ఎఫెక్ట్స్. ఇలా 1 by 1 అన్ని ఫోటోలకి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసుకుంటా అడ్జస్ట్ చేసుకోవాలి పోవాలి. మళ్ళీ బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 dots పేస్ట్ ఎఫెక్ట్స్. ఇలా 1 by 1 అన్ని ఫోటోలకి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పేస్ట్ చేసుకున్న తర్వాత ఇలా 1 by 1 మనం బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇలా నెక్స్ట్ బీట్ మార్ దగ్గర ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 dots పేస్ట్ ఎఫెక్ట్స్. మళ్ళీ బ్యాక్ రావాలి. ఇలా 1 by 1 మనం అన్ని ఫోటోలకి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసినాం ఫ్రెండ్స్. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడైతే ఫ్రంట్ స్క్రోల్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా అయితే గ్యాలరీలో సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.